లోక్సభ ఎన్నికలకు గడువు దగ్గర పడుతుంది. పార్టీలు నువ్వా నేనా తరహాలో ప్రచారం చేసుకుంటున్నాయి. అయితే క్షేత్రంలో ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీ నెగ్గుతుంది, ఏ పార్టీకి ఎంత మెజార్టీ వస్తుందన్న చర్చ అయితే విస్తృతంగా కొనసాగుతుంది. అయితే క్షేత్రంలో గ్రౌండ్లో జనం మూడు ఎలా ఉంది, కాయకష్టం చేసుకునే వాళ్ళు కార్మికులు కావచ్చు, కర్షకులు కావచ్చు, వివిధ వర్గాల మూడును ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను ప్రస్తుతం భువనగిరి లోక్సభ పరిధిలోని భువనగిరి టౌన్లో ఉన్నాను. భువనగిరి రైతు బజార్ దగ్గర ఉన్నాను. జనం ఏమనుకుంటున్నారో ఒకసారి చూద్దాం. ఇక్కడ కొంతమంది మహిళలు కూరగాయలు అమ్ముతున్నారు. ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొన్న ఎమ్మెల్యే ఓట్లు అయిపోయినాయి కదా, ఇప్పుడు ఎంపీ ఓట్లు వచ్చినాయమ్మా. ఎంపీ ఓట్లు ఎడిపోతాయి, ఏమో ఎటుపోయేది మనకి ఏమేరక. జనమంతా వాళ్ళు ఒక్కరికి వేస్తారని తెలుసా? ఇక మనది మాత్రం చెప్తున్నా. అట్లా జనమంతా ఎక్కడ చేస్తారని మనకి ఎరకనా నాయన. ఇల్లు అప్పుడు ఇచ్చినంట కానీ అర్బన్ కాలనీలో మా ఆయన అప్పుడు వద్దు, దూరం ఉన్నది వద్దు, పిల్లలు చిన్నగా ఉన్నారని తీసేసిండు అగ్వల. అంతే. పెట్టినాము, పెడితే రాదంటారు. పెట్టినాము, ఏమైనా లోన్ అన్ని రాదు అంటే రాసుకున్నారు కానీ ఏమి ఇస్తారో ఇక తెలియదు. ఏదో ఒక ప్రభుత్వం చేయాలి కదమ్మా, ఏదో ఒక ప్రభుత్వం. సార్ ఎవరు చేస్తారు సార్, ఎవరు చేస్తారు? మేమే ఇదే కష్టపడాలి, బతకాలి అంతే. ఏం చేస్తాం? అసలు చెప్తారా? చెప్పిన కొద్ది చేస్తామంటే ఏం చేస్తాం. అవునమ్మా, ఓట్లప్పుడు నీకు చాలా మంది వస్తారు మా అమ్మమ్మ ఓటే అని, మరి అప్పుడు అడగరా మీరు? అడిగితే అందరితోటి సమానమే కదా, అందరూ వేసినట్టు మీరు వేస్తారు కదా, ఇస్తాము అని అంటారు అంతే. ఎవరైనా సరే వేస్తాము కదా అని అట్లనే ఉద్దేశం ఉంటుంది. ఎవరు సీనియర్ చెప్పారు కదా సార్, అట్లా నేను చెప్పేది కదా. పింఛన్ వస్తుంది, ఆపద్ బంధన్ స్కీమ్ కింద లోన్ పెడితే అది లోన్ వస్తలేదు, అమలు కాలే, ఏమీ లేదు. కంట్రోల్ బియ్యం తినాలి, ఆ బియ్యంకి నెలకు ఒక్కసారి తెచ్చుకోవాలి. 2000 పింఛన్ ఇస్తాడు అంతే, ఇంకేం లేదు. ఓట్లు వస్తాయి కదమ్మా, అప్పుడప్పుడు ఓట్లు వచ్చినప్పుడు అడగాలి కదా మీరు. ఏం లాభం ఉంది? వస్తారు, నేను నా నాన్న గల్ల ఎగేస్తారు, వస్తాడు, ఎవ్వరు చేయడు పని. ఇల్లు ఇచ్చిండు అయ్యా, నా రెక్కలతో కష్టం చేసి బతుకుతున్నా. వస్తలేదు బిడ్డ. ఇద్దరికి వస్తలేదా? ఎందుకు వస్తలేదమ్మా? 2 సార్లు పెడితే 2 సార్లు రాసుకురు కానీ ఇస్తలేరు. 2 సార్లు 3 సార్లు రాపించుకురు, అన్ని కాగితాలు ఇచ్చి వచ్చినాము, అది ఇచ్చినాము, ఇక అవుతుందో అన్నాడు కానీ ఇస్తలేరు బిడ్డ. అడిగితే చేస్తాము అన్నారు. అప్పుడు కౌన్సిలర్ గెలిచినప్పుడు ఆయన అడిగితే చేస్తా పెద్దమ్మ అది అన్నాడు. అప్పుడు ఆయన 4 ఏళ్ళు 5 ఏళ్ళు అయింది, ఆయన ఇయ్యలేదు, ఈయన ఇయ్యలేదు. మళ్ళీ ఓట్లు వస్తున్నాయి, మళ్ళీ అడుగుతా, మళ్ళీ చెప్తా. ఎవరికో వేయాలిగా బిడ్డ. రైట్. మొన్న అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికలు అంటే ఎంపీ ఎన్నికలు. ఎట్లా ఉంది మూడు? ఎట్లా ఉంది జనం ఏమనుకుంటారు? మూడు అయితే 99% ఓవర్ ఓటింగ్ అలా పడితేనేమో కాంగ్రెస్ బయట పడుతుంది. ఈ టీఆర్ఎస్ వాళ్ళు క్రాస్ ఓటింగ్, టీఆర్ఎస్ డమ్మి క్యాండిడేట్ కామల్లేష్ అంటే ఆయన ఎవరు తెలియదు ఇక్కడ, ఆయన తెలియదు కాబట్టి ఆయన క్రాస్ ఓటింగ్ అనేది బీజేపీకి ఏమైనా ప్లస్ అవుతుందని చూడాలి. 99% కాంగ్రెస్ 6 మంది ఎమ్మెల్యే వెళ్ళేవారు కాబట్టి టీఆర్ఎస్ అయితే 99% రాదు. వస్తే కాంగ్రెస్ లేదా బీజేపీ. అలా ఇలా టీఆర్ఎస్ వాళ్ళు మొత్తం కాంగ్రెస్ వేయకుండా బీజేపీకి వేస్తే ఇట్లా చెప్పలేం. లేకపోతే ఈ లోట్లు వేసుకోరంటే 99% కాంగ్రెస్ బయటపడే అవకాశం. మొన్న ఎమ్మెల్యే ఓట్లు అయిపోయినాయమ్మా, ఇప్పుడు ఎంపీ ఓట్లు వస్తున్నాయి. ఏమనుకుంటారు? మార్కెట్లో కానీ, ఇంట్లో కానీ, బయట కానీ జనం ఏం చేస్తారు? ఓటు వేస్తాము, ఏదో ఒకటి వచ్చేసి వస్తాము అంతేగాని ఓటు అయితే వేస్తాము. కానీ మాకు ఓటోళ్ళు అయితే ఏం చెయ్యరు, మాకు ఓటోళ్ళు అయితే మాకు ఏం చెయ్యరు, మా పనే మేము చేసుకుంటాము. ఓటే కదా తప్పదు. మొన్న ఎమ్మెల్యే ఓట్లు వచ్చినాయి, ఓ పార్టీకి వేసినావు, ఓ వ్యక్తికి వేసినావు. ఆ వ్యక్తి గెలిచిన తర్వాత, పార్టీ గెలిచిన తర్వాత మీకు న్యాయం జరిగిందా? ఏం జరగలేదు మాకు ఇప్పటి వరకు అయితే, ఏం జరగలేదు. ఇప్పుడు ఎంపీ ఓట్లు వస్తున్నాయమ్మా, ఏం చేయలేదు, వాళ్ళు ఏం చేయలేదు, వీళ్ళు ఏం చేయలేదు. కాకపోతే రైతు బంధు చూస్తుండొచ్చు అంతే. ఏంది ఎంపీ ఓట్లు వస్తున్నాయి, ఏమనుకుంటారు? ఊళ్ళో పాటు ఇగో ఎవ్వరు వచ్చి మాకేం పెట్టలే. ఇవ్వలేం బెటరే. కేసీఆర్ వచ్చిండు, డబుల్ బెడ్రూమ్ అంటే నేను పిల్లలు పోసిన సభలో 2 ఏళ్ళు ఊకున్నా, ఆ దగ్గర ఉంటే అమ్ముకొని ఇల్లు కట్టుకున్నాను. ఈయన వచ్చి పెట్టింది లేదు, ఆయన వచ్చి పెట్టింది లేదు. ఇక నరేంద్ర మోడీ ఏమని ఇచ్చేదిందా? ఎవరికో ఆయన వేసినాడు, ఎవరికో కళ్ళు మూసుకొని వేసేస్తావు అయితే రాదు. ఎవరోకి వేసినాడు వేస్తావు అయితే రాదు. కాంగ్రెస్కి వేస్తే అంతే రాదు, కాంగ్రెస్కి వేస్తారు. ఢిల్లీలో కూడా మొన్న కూడా దానికి వేసి ఇప్పుడు కూడా మార్పు వచ్చిందా? అప్పటికి ఇప్పటికి ఏం మార్పు రాలేదు. కరెంట్ బిల్లు మాఫ్ చేసింది అంతే.
నాకు పింఛన్ లేదు ఇంతవరకు. నాకు 70 సంవత్సరాలు. 8వ వార్డు నీలం నరసింహ ఆడబెట్టిన అప్లికేషన్ నాదే మిస్ అవుతుందట మున్సిపల్. అప్పుడు వచ్చి కూడా ఇంట్లోనే ఎంక్వైరీ చేసుకొని పోయారు చాలా సేపు. ఇంతవరకు నాకు ఏం లేదు. కొంతమంది కార్మిక సంఘాల నేతలు ఉన్నారు. చెప్పండి, ఎట్లా ఉంది ఓవరాల్గా గత 4 నెలలకి ఇప్పటికీ రాష్ట్రంలో ప్రభుత్వం మారింది, మీరు కూడా ఎంతో కొంత మెచ్యూరిటీ ఓటర్ ఉన్నట్టున్నారు. రాష్ట్రంలో పాలన ఎలా ఉంది? రేపు ఎంపీ ఎన్నికల్లో జనం ఏ వైపు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? ప్రస్తుతానికైతే ఈ 4 నెలల్లో ప్రభుత్వం చేసిన పనులన్నీ మంచిగానే అనిపిస్తూ ఉన్నాయి. మొత్తానికైతే అన్ని అమలు జరగడానికి రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చారు కాబట్టి ప్రజలు చాలా వరకు కాంగ్రెస్ గెలిపించడానికి అని అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఎంపీ ఎన్నికలు కదా, ఎంపీ ఎన్నికలు చాలా తారాస్థాయిలో ప్రచారం జరుగుతుంది. స్వయంగా మోడీ వచ్చి ప్రచారం చేస్తున్నాడు. ఎంపీ ఎన్నికల్లో నువ్వా నేనాని బీజేపీ, బీఆర్ఎస్, టీఆర్ఎస్ అందరూ ఫైట్ చేస్తున్నారు. ఎట్లా ఉంటుంది? మోడీ గవర్నమెంట్ ఈ 10 ఏళ్ళలో మాత్రం ఏమీ జరిగినట్టు అనిపించలేదు. ప్రజల్ని మోసపూరితంలో ముంచేసింది. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పింది. ప్లస్ అన్ని అందాని అమ్మానికి ఈరోజు మన గవర్నమెంట్ సంస్థలన్నీ ప్రైవేట్ పరం చేయడం, ప్లస్ ప్రజలకు చాలా ఇబ్బంది కలిగించడం, ఎన్నో విధాలుగా నష్టం జరిగినట్టు అనిపిస్తుంది. ముఖ్యంగా ఉద్యోగాలతో చాలా నష్టం జరిగినట్టు అనిపిస్తుంది. ట్రాన్స్పోర్ట్ రంగానికి మోడీ గారు చాలా మోసపూరితం జరిగిపోయింది. ఇన్సూరెన్స్ అనేది పెరిగిపోయినాయి. ఫైనాన్స్ కూడా ఇంట్రెస్ట్ అనేది పెరిగిపోయింది. అలాగే ఏంటంటే ఇప్పుడు 100 రూపీస్ చాలా అన్నది 1000 రూపీస్కి వచ్చింది. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు చాలా ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందుల పాలైంది. అలాగే మోడీ గారు గత 10 ఏళ్ళ కింద ఏమన్నాడంటే 15 లక్షలు ప్రతి ఒక్క పేదవారికి ఇస్తా అన్నాడు. ఇప్పటి వరకు ఇవ్వలేదు. దేశవ్యాప్తంగా మోడీని మాత్రం ప్రతి ఒక్కరు ఈరోజు ఓడగొట్టాలనే చూస్తున్నారు. ఎందుకంటే మోడీ చేసిన పనులు ఏం లేవు. అప్పుల దేశం జరిగింది కానీ ఇంతవరకు ఏమాత్రం జరిగినట్టు కూడా కనబడతలేదు. మోడీ మాత్రం ఖచ్చితంగా ఓడిపోతాడు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి కూడా ఒక అవకాశం ఇచ్చారు. వాళ్ళు మంచి పనులు చేస్తే మళ్ళీ ఒకసారి వారికి అవకాశం ఇస్తారు, లేకుంటే ఈసారి కూడా వారి ప్రభుత్వం కూడా వెళ్ళిపోయే అవకాశం. ఎంపీ ఎన్నికలు వస్తున్నాయి. ఎంపీ ఎన్నికల్లో చాలా మీలాంటి తెలివిగా నిర్ణయం తీసుకుంటారు. ఎందుకంటే ఢిల్లీలో ఒక మంచి ప్రభుత్వం రావాలని. ఢిల్లీలో ఎవరైతే బాగుంటుంది? ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం కూడా మీరు 10 సంవత్సరాల కాలంలో చూసుకుంటే కార్మికులకైతే చాలా అన్యాయం జరిగింది, చాలా మోసం జరిగింది. కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి బ్రిటిష్ కాలం నాటి పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను కూడా 44 కార్మిక చట్టాలను 29 కోట్లుగా మార్చేసి మెజారిటీగా కార్మికులు ఈసారి ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? కార్మికులందరూ కూడా ఈసారి కూడా రాష్ట్రంలో మార్పు వచ్చింది, దేశంలో కూడా మార్పు రావాలని కార్మికులందరూ కోరుకుంటా ఉన్నారు. అంటే ఇది సగటు కార్మికులకు అభిప్రాయం. మరొకసారి మహిళలు, అదేవిధంగా రైతులు, అదేవిధంగా కూలీలను వారి అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మొన్నటిదా కాడు మా తాన ఏముండే అంటే కారు ఉంచే కాళేశ్వరం అంతా ఆగం చేసిండు. పైసలన్నీ మాకు ఇల్లు కట్టింది లేదు, ముంగిలు కట్టింది లేదు, ఒక జాగోని ఇచ్చింది లేదు, ఒక ఏం తెచ్చింది లేదు. 10 రూపాయలు భువనగిరికి సాయం చేసింది లేదు. తీసుకుపోయి ఆడ పోసే మా భువనగిరికి ఏం చేసిండు? కారు గెలిస్తే ఏం చేసింది సార్ మాకు? ఆడ చేస్తుంది ఏమైనా చేసిండు? ఇంద్రమ్మది ఇది రాజ్యము నీదా, ఏదో భర్తదేమో బీదలకు సాయం చేస్తాడేమో అంటాడు. ఏం సాయం చేస్తుండు? అంత నడిమి వేషం చేసి నీ కాళ్ళు మొక్కుతాని చేసినావు. ఆమె ఇచ్చింది, ఇస్తే ఏం చేసినావు? నువ్వు ఉద్ధారకం చేసినావు ఏమన్నా? మళ్ళీ ఆమెది రాజ్యము, ఆమెది ఊరు, ఆమెది లెక్క. ఆమె ఆనా నుంచి రాహుల్ గాంధీ కావాలి. రాహుల్ గాంధీ వస్తేనే మంచిగా మాకు రాజ్యానికి. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. మీ గ్రామాల్లో ఇలాంటి కూడల్లో, ఇలాంటి రైతు వేదికల దగ్గర ఇలాంటి చర్చ జరుగుతుంటుంది. అభివృద్ధి జరగాలనేటువంటి చర్చ జరుగుతుంది. అభివృద్ధి కాస్త కుంటుబడ్డది. అభివృద్ధి బాగా జరగాలనేటువంటి మార్పు అనేటువంటిది మొదలైనప్పుడు ఆ మార్పు గ్రామాలలో కూడా మార్పు రావాలనేటువంటిది యువత ఆలోచిస్తున్నారు. మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ మార్పు కోరింది జనం, మార్పు కావాలనుకున్నారు. మీరన్న మార్పే జరిగింది. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో కూడా మార్పు కోరుతారా జనం, లేకుంటే అట్నే కంటిన్యూ చేస్తారా? మార్పు కావాలని అనుకుంటున్నారు కానీ దేశవ్యాప్తంగా మాత్రం మార్పు అనేటువంటిది ఎక్కువ వరకు ప్రభావితం చూపిస్తలేదు. కేంద్రంలో ఈసారి ఎలక్షన్ మూడు ఎట్లా ఉంటుంది? మిక్స్గా ఉండొచ్చు అనేటువంటి ఆలోచన ఉంది. కంప్లీట్గా ఎవరికి ఉండకపోవచ్చేమో. ముగ్గురు వ్యక్తం చూస్తారా, లేకుంటే వారు ప్రాతినిధ్యం వహిస్తే పార్టీలను చూస్తారా మీరు? ఇక్కడ 2 అంశాలు వస్తాయి. పార్టీలు కూడా ప్రధాన అంశాలుగానే ఉంటాయి. రెండోది వ్యక్తిగతంగా కూడా, ఎందుకంటే నియోజకవర్గం అభివృద్ధి జరగాలంటే వ్యక్తి కూడా ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి వ్యక్తిని కూడా చూస్తాం. ఎవరు చూస్తారు? బహిరంగంగా చెప్పలేము కదా. 2 పార్టీల మధ్య తీవ్ర పోటీ అయితే ఉండొచ్చు. ఎవరి మధ్య?
కాంగ్రెస్ బీజేపీ మధ్య. ఎందుకు టీఆర్ఎస్ ఎందుకు ఈసారి పోటీలు లేకుండా పోయింది? అలా కాదు, ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గంలో ఏంటంటే ఆయన ఆల్రెడీ ఒక పబ్లిక్లో తిరిగినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన మళ్ళీ పార్టీ వేరే వచ్చినా కానీ ఆయనకు సానుభూతి ఉంది కదా. గిరాకీ లేదు, ఉండటానికి ఇల్లు లేదు, ఇక్కడ అమ్ముకుంటానికి బేరం లేదు, పొలం లేదు, జాగ లేదు, భూమి లేదు, బయలు నీళ్ళు, బజారు బియ్యం అయ్యా ఏం లేదు. చేసుకుంటే కూలి, లేకపోతే ఎండుతుంది. మా బతుకులు గంతున్నాయి. ఏం చేయాలి? కేసీఆర్ ఇల్లు కట్టిస్తా, ఇల్లు ఇస్తా అని ఇయ్యపాయ్, లేని వాళ్ళకు జాబ్ పెట్టిస్తా అని పెట్టియపాయ్. ఏం సాయం చేసిండు? ఉన్నోళ్ళకే పెట్టిండు, గరీబ్ వాళ్ళకి ఇచ్చిండా? ఏమనుకుంటారు అంటే ఇప్పుడు సీఎం వచ్చింది కాబట్టి ఎంపీ కూడా ఎవరు వస్తారో తెలియదు, కానీ మాకు పేదోళ్ళకి మాకైతే ఏది లబ్ధి ఉందలే. ఒక్కొక్క ఎన్నికలకు ఒక్కొక్క తేడా ఉంటుంది. ఈసారి ఎంపీ ఓట్లలో ఎవరు వస్తే మంచిగా ఉంటుందని మీరు అనుకుంటారు? ఎవరు ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కాబట్టి మళ్ళీ వాళ్ళే వస్తారేమో అనుకుంటున్నాము. కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ ముగ్గురు పోటీ చేస్తారు. ఇక్కడ కాంగ్రెసే వస్తుంది. మొన్న వచ్చింది ఇక్కడ కాంగ్రెస్ వచ్చి ఇప్పుడు కూడా పార్లమెంట్ కూడా అదే వస్తుందా? అదే వస్తుంది ఇక్కడ కూడా. అంటే మీ ఇంటిల్లి పాది అట్నే నిర్ణయం తీసుకున్నారా? లేదు, ఇక్కడ ఈ నియోజకవర్గం వల్ల తప్పకుండా ఇదే అవుతుంది. సో మొత్తానికి భువనగిరి రైతు బజార్లో రైతులు, రైతు కూలీలు, కూరగాయలు అమ్ముకునేవారు, అదేవిధంగా కూరగాయలు కొనుక్కునేవారు వివిధ వర్గాల ఒపీనియన్ సేకరించే ప్రయత్నం చేశాను. మిశ్రమంగా వారంతా కూడా స్పందిస్తున్నారు. నెక్స్ట్ ఇంకొక విలేజ్కి వెళ్దాం. ఇదే భువనగిరి సెగ్మెంట్లో మరొక గ్రామంలో, మరొక ప్రాంతాల్లో అక్కడ ఒపీనియన్ ఎలా ఉందో అక్కడ తెలుసుకుందాం. నేను భువనగిరి పార్లమెంట్ పరిధిలోని ఆలేరు అసెంబ్లీ సెగ్మెంట్లో ఉన్నాను. ఆలేరు బస్టాండ్ సమీపంలో ఉన్నాను. లోక్సభ పోల్స్లో భాగంగా ఇక్కడ జనం మూడు ఏ విధంగా ఉంది, ఎమ్మెల్యే ఎన్నికలకి అంటే మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు జనం ఏ విధంగా మార్పు కోరుకున్నారు, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు జనం ఏ మేరకు నిర్ణయం తీసుకుంటారన్నది కొంత ఒపీనియన్ పోల్ కలెక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. మొన్న మీరు ఓటైతే సీఎం అయ్యండు, ఇప్పుడు పిఎం ఓట్లు కదా. అక్కడ పైన ఢిల్లీలో ఎవరైతే మంచుకుంటారు మీరు మన కాంగ్రెసే మంచిగా ఉంది. ఎట్లా ఎందుకమ్మా? ఇందువల్ల ఇక మాకు ఆడోళ్ళకు బస్సులు ఫ్రీ ఉంది, ఇక బస్సు కరెంట్ ఫ్రీ చేసిండు ఇప్పటికైతే. మనకైతే అదే. ఏం పేరు? సుల్తాన్ నా పేరు. సుల్తాన్, ఏం చదువుకున్నారు మీరు? నేను గ్రాడ్యుయేట్ చేశాను. మొన్న అసెంబ్లీ ఎన్నికలకి, పార్లమెంట్ ఎన్నికలు ఎలాంటి తేడా అవుతుంది? తేడా అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే కాంగ్రెస్ వస్తుంది ఈసారి కూడా, మళ్ళీ కాంగ్రెస్ వస్తుంది. ఎందుకంటే తెలంగాణ చేసింది చాలా వరకు మంచి చేసింది, కానీ లాస్ట్ మూమెంట్లో ఏమైపోయిందంటే ఇక పబ్లిక్ మాట వినకుండా అట్లా అయిపోయింది వాళ్ళు. అందుకని ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు మళ్ళీ ఇంకొకరు కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తేనే వాళ్ళు నిరూపించుకోగలుగుతారు. వాళ్ళు ఏమైనా చేయగలుగుతారా చేయలేరా అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఏముంది, గవర్నమెంట్ ఫామ్ అయ్యి 4 months ఎట్లా అవుతుంది, మళ్ళీ ఎలక్షన్ కోడ్ వచ్చేసింది, మరి ఏం చేయలేకపోతున్నారు. ఇది అయినాక తెలుస్తుంది మేబీ ఏమైనా. ఢిల్లీలో పిఎం హూ ఇస్ ద బెస్ట్ పిఎం అంటారు? ఓకే, మన రాహుల్ గాంధీ అంటాను. మోదీ ఎప్పుడు కానీ మతం గురించి చెప్తారు కానీ డెవలప్మెంట్ గురించి చెప్పరు, అండ్ ఎడ్యుకేషన్ గురించి ఏం చెప్పరు, ఎవరికి ఏమైనా ఇంప్లిమెంట్ ఇవ్వాలంటే చెప్పరు, ఏది డెవలప్మెంట్ గురించి మాట్లాడారు. మొత్తంగా భువనగిరి పార్లమెంటు పరిధిలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతుంది. లోక్సభ ఎన్నికల ప్రచార నేపథ్యంలో రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు భువనగిరి పార్లమెంటు వాసులు. చూద్దాం ఏం జరుగుతుంది, ఎవరికి పట్టం కడతారు ఈ భువనగిరి వాసులు అనేది చూద్దాం. కెమెరామెన్ బాలుతో వెంకట్, V6 న్యూస్, భువనగిరి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ.